సో మనకి ఇక్కడ ట్యాబ్స్, హోమ్ పేజ్లో ట్యాబ్స్ డిస్ప్లే కావాలి అంటే కంపల్సరీ యాప్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఆర్ కస్టమ్ ఆబ్జెక్ట్కి కంపల్సరీ ట్యాబ్ అనేది ఒకటి క్రియేట్ చేసి ఉండాలి. ఇన్ కేస్ లేదు అంటే మనం సెటప్లో ట్యాబ్స్ అని క్లిక్ చేస్తే తర్వాత ఇక్కడ న్యూ, ఇన్ కేస్ ఏదైనా కస్టమ్ ఆబ్జెక్ట్ పెండింగ్ ఉంటే మీకు ఇక్కడ కనిపిస్తుందండి. ఏ కస్టమ్ ఆబ్జెక్ట్ లేదంటే నన్ను వస్తుంది, అంటే ప్రెజెంట్ ఉన్న ఆబ్జెక్ట్ అన్నిటికీ ట్యాబ్స్ క్రియేట్ అయి ఉన్నాయి. సో ఆ ట్యాబ్ క్రియేట్ చేసిన తర్వాతే ఓకే అప్పుడు మాత్రమే, అంటే ఇక్కడ కనిపించే దీన్ని ఒక ట్యాబ్ అంటారు, బ్యాంక్ అకౌంట్స్ ట్యాబ్, యూనివర్సిటీస్ ట్యాబ్. సో నేను ఇంకా ఎక్స్ట్రాగా హోమ్ పేజ్లో యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ రైట్ సైడ్ పెన్సిల్ ఐకాన్ పైన టిక్ చేసి యాడ్ మోర్ ఐటమ్స్. ఓకే ప్రెజెంట్ ఫేవరెట్ అంటూ ఏమీ లేవు. సో ఆల్ టిక్ చేసిన తర్వాత ఇదిగోండి అకౌంట్స్ ఉంది, నేను జస్ట్ ఈ ప్లస్ ఐకాన్ పైన టిక్ చేసి అనుకోండి ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది. సో తర్వాత నేను ఇంకా అకౌంట్స్ తర్వాత కేసెస్ పైన టిక్ చేశాను, యాడ్ 2 ఐటమ్స్. ఇక్కడ చూశారు కదా అకౌంట్స్ కేసెస్ ఇలా యాడ్ అయిపోతూ ఉంటాయి. మీరు ఇంకా యాడ్ మోర్ ఐటమ్స్ తీసుకొని ఆల్ ఐటమ్స్ కనుక పిక్ చేస్తే సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ యాడ్ అయిపోతూ ఉంటాయి. లైక్ క్యాంపెయిన్స్ కావాలి, క్యాలెండర్ కావాలి, యాడ్ టు నావిగేషన్ ఐటమ్స్, సేవ్. చూసారు ఇక్కడ మనకి ఇప్పుడు అకౌంట్స్, కేసెస్, క్యాంపెయిన్స్, క్యాలెండర్స్ ఇలా యాడ్ అయిపోతూ వచ్చాయండి ఐటమ్స్. ఓకే సో ఇవి ఇప్పుడు నేను స్టూడెంట్స్ ఆబ్జెక్ట్లోకి వెళ్తున్నాను, ఆల్. సో ఇలా ఉన్నాయి. ఇలా ఉన్న తర్వాత నెక్స్ట్ జస్ట్ ఒక స్టూడెంట్ ఓపెన్ చేశాను. స్టూడెంట్కి అడ్మిషన్ డేట్ అనేది ఏమీ లేదు, కంట్రీ లేదు, స్టేట్ లేదు. ఓకే ఓల్డ్ రికార్డ్స్. సో ఇప్పుడు నేను న్యూగా తర్వాత స్టూడెంట్ ఆబ్జెక్ట్లోనే ఇంకొక కొత్త ఫీల్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఆటో నెంబర్. ఆటో నెంబర్ వచ్చేసి ఆబ్జెక్ట్ మేనేజర్, స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఆటో నెంబర్, స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్, న్యూ. ఇక్కడ చూడండి ఆటో నెంబర్, a system generated sequence number that uses a daily format to you define. This number is automatically incremented for each new record. సో మీకు ఐడియా ఉంటే జేఎన్టీయూ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ, నాగార్జున యూనివర్సిటీ కానీ బీటెక్ ఆర్ డిగ్రీ అడ్మిషన్ అప్పుడు మనకు ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. హాల్ టికెట్ నెంబర్ అనొచ్చు, అడ్మిషన్ నెంబర్. అది ఈ నెంబర్ జనరేట్ అయ్యే ప్రాసెస్ వాళ్ళు స్పెసిఫిక్గా ఏమైనా ఉండదు. మన కాలేజీ కోడ్, మన ఇయర్ ఆఫ్ అడ్మిషన్, మన డిపార్ట్మెంట్ ఆర్ బ్రాంచ్ స్పెషలైజేషన్ వీటి మీద కాంబినేషన్లో ఫామ్ అవుతుంది. సో అది ఆటో జనరేట్ అవుతుంది ఆ నెంబర్. సో సేమ్ వే ఇక్కడ మన సిస్టమ్ కూడా మనకు ఒక ఆటో నెంబర్ జనరేట్ చేస్తుంది. సో నేను ఏమి ఇస్తున్నాను అంటే హాల్ టికెట్ నెంబర్ ఇస్తున్నాను. ఫార్మేట్ వచ్చేసి నాకు హన్షిత్ టెక్నాలజీ ఫిబ్రవరి బ్యాచ్. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ ఫార్మేట్ ఇచ్చినారు చూడండి, సిమిలర్ ఫార్మేట్లోనే మన సిస్టమ్ తీసుకుంటుంది. నేను 000 ఇచ్చాను, స్టార్టింగ్ నెంబర్ 0 ఇచ్చానండి. ఇన్ కేస్ జనరేట్ ఆటో నెంబర్ ఫర్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్, ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ కూడా నాకు కావాలి అనుకుంటే దీన్ని చెక్ బాక్స్ ఇస్తాము. ప్రెజెంట్ నేను అన్చెక్ ఇస్తున్నాను. ఓకే ఎందుకంటే మనం ఇంకొక అప్లికేషన్లో చెక్ బాక్స్ ఇచ్చేద్దాం, ఇంకొక యాప్లో ఆబ్జెక్ట్లో హాల్ టికెట్ నెంబర్ HTFEB, ఇది డిస్ప్లే ఫార్మేట్ ఇలా ఇచ్చాను. నెక్స్ట్ విజిబుల్ టు ఆల్ ప్రొఫైల్స్, నెక్స్ట్ సేవ్. సో ఇలా చేశాను. ఇప్పుడు నేను మన స్టూడెంట్లో న్యూ టిక్ చేస్తానండి. న్యూ టిక్ చేస్తే ఓన్లీ నాకు డిపెండెంటీస్ ఫీల్డ్ వచ్చాయి. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ వచ్చింది చూసారండి, హాల్ టికెట్ నెంబర్ వచ్చింది. కానీ నాకు వాల్యూ అంటూ ఏది లేదు, నేను ఏ వాల్యూ ఇవ్వలేకపోతున్నా. ఎందుకు ఇవ్వలేకపోతున్నాను అంటే ఇది రీడ్ ఓన్లీ ఫీల్డ్. ఓకే రీడ్ ఓన్లీ. అలాగే సిస్టమ్ జనరేటెడ్, సపోజ్ నవీన్ అని ఇచ్చాను. ఈజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్. ఇప్పుడు మళ్ళీ నిన్నది చూడండి ఇండియా ఒక్కటే వస్తుంది. సపోజ్ నేను ఇక్కడ చెక్ బాక్స్ ఇచ్చాను అనుకోండి, నాకు అన్ని కంట్రీస్ ఓపెన్ అవుతున్నాయి. నేను ఇక్కడ చెక్ బాక్స్ తీసేస్తే నాకు ఓన్లీ ఇండియానే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇండియా, స్టేట్ ఏపీ అండ్ డిపార్ట్మెంట్ సిఎస్సి,
హాల్ టికెట్ నెంబర్ ఏమి ఇవ్వలేదండి. సేవ్. ఓకే, సో నవీన్ అనే రికార్డ్ సేవ్ చేశాను. నవీన్, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఫామ్ అవ్వలేదు. 1 సెకండ్. నవీన్ రికార్డ్, అడ్మిషన్ డేట్, డిపార్ట్మెంట్ సిఎస్సి. నవీన్ కి హాల్ టికెట్ నెంబర్ HTFA 000 అని ఫామ్ అయ్యిందండి, నవీన్ హాల్ టికెట్ నెంబర్. సో కానీ నేను ఇక్కడ నవీన్ ఓపెన్ చేస్తే నాకు ఇక్కడ రికార్డు కనిపించట్లేదు. ఓకే, కింద హాల్ టికెట్. సో ఇప్పుడు నాకు ఈ రికార్డు కనిపించట్లేదు. దీన్ని ఎలా చేయొచ్చు అండి? ఆప్షన్ ఏంటి? పాసిబిలిటీ ఏమైనా ఐడియా ఉందా? సో నేను స్టూడెంట్ ఆబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పేజ్ లేఅవుట్స్ అని ఉన్నాయండి. ఈ పేజ్ లేఅవుట్స్లో స్టూడెంట్ లేఅవుట్ పైన టిక్ చేస్తున్నాను. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేది ఉంది. జస్ట్ రైట్ సైడ్ డ్రాగ్ చేశానండి. రైట్ సైడ్ డ్రాగ్ చేసి సేవ్ చేశాను. పేజ్ లేఅవుట్స్లో జస్ట్ రీఫ్రెష్ చేస్తున్నా. స్టిల్ ఇంకా కూడా మనకు కనిపించట్లేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇంకొక రికార్డ్ క్రియేట్ చేద్దాం. నవీన్ 1 అని ఇస్తున్నాను. ఇక్కడ కూడా హాల్ టికెట్ నెంబర్ మనం ఈ ఫీల్డ్స్ అనేవి ఏవైతే కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఆబ్జెక్ట్ మేనేజర్లో ఓకే, స్టూడెంట్ ఆబ్జెక్ట్లో చూపిస్తాను. ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్లో కొన్ని ఫీల్డ్స్కి మనము డేటా అనేది మనం మాన్యువల్గా ఇవ్వలేము. ఇక్కడ చూడండి, సిస్టమ్ జనరేటెడ్ ఇది. సో సిస్టమ్ జనరేటెడ్ ఫీల్డ్ అంటే ఆటోమేటిక్గా సిస్టమ్ మాత్రమే ఈ వాల్యూ ఇస్తుంది. అలాగే ఫార్ములా ఫీల్డ్ కూడా మనం ఓన్లీ రీడ్ ఓన్లీ చేయగలం. ఫార్ములా ఫీల్డ్ లైక్ నథింగ్ బట్ మీ కాలేజీ ఫీజు $1000 అయితే మీరు $500 లేదా 500 పే చేశారు. సో రిమైనింగ్ ఎంత పెండింగ్ ఉన్నది అన్నప్పుడు ఒక ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేస్తే సో మీకు $500 పెండింగ్ ఉన్నారు అనేది చూపిస్తుంది. సో అక్కడ మనం చేసేదంటే ఏం లేదు, ఒక ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేస్తే ఈ ఫీల్డ్ మన కోసం వర్క్ చేసి పెడుతుంది. సో డ్యూ అమౌంట్ ఎంత ఉంది అనేది. సో ఇది సింపుల్ ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేసుకోవచ్చు, కొంచెం కాంప్లెక్స్ కూడా చేయొచ్చు. ఈరోజు ఇది కూడా ఒకటి క్రియేట్ చేద్దాము. సో ఆటో నెంబర్ ఫార్ములా. ఇప్పుడు ఆటో నెంబర్ మనం చూస్తున్నాం. ఇంకొక రికార్డ్ నేను క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసి మీకు చూద్దామని. సో కంట్రీ ఇండియా తీసుకున్నాను, టిఎస్ తీసుకున్నాను, డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్, సేవ్ ఆల్. సో నవీన్ 1. స్టిల్ ఇక్కడ మనకి హాల్ టికెట్ నెంబర్ డేటా అనేది ఫెచ్ అవ్వట్లేదు. ఓకేనా, అంటే కనిపించట్లేదు. కానీ సిస్టంలో ఉందా లేదని నేను బ్యాక్ ఎండ్లో చూస్తున్నాను. చూడండి, నవీన్కి 00, నవీన్ 1కి 001 అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ ఈ డేటా ఫెచ్ అవ్వట్లేదంటే ఒక కేసు వచ్చేసి మనం ఆబ్జెక్ట్ లెవెల్లో స్టూడెంట్ ఆబ్జెక్ట్లో పేజ్ లేఅవుట్లోకి వెళ్ళేసి ఈ ఫీల్డ్ ఎందుకు మనకి ఫెచ్ అవ్వట్లేదు. సో పేజ్ లేఅవుట్ ఇలా ఉంది, హాల్ టికెట్ నెంబర్. సో నేను రైట్ సైడ్ చూస్తున్నా, రిక్వైర్డ్ ఉంది, రీడ్ ఓన్లీ. ఓకే, రైట్. కానీ కనిపించట్లా. జస్ట్ రీఫ్రెష్ చేయండి. కొన్నిసార్లు ఇది రీఫ్రెష్ ఇష్యూ ఉంటుంది. ఇన్ కేస్ మీకు అప్పుడు కూడా కనిపించలేదంటే ఇంకొక సింపుల్ ఆప్షన్ అండి, స్విచ్ టు క్లాసిక్ కొట్టేసేయండి. క్లాసిక్లో చేంజెస్ ఇమీడియట్గా అప్లికబుల్ అవుతాయి. ఓకే, తర్వాత ఇక్కడ యాప్ వచ్చేసి అన్షిత్ టెక్నాలజీ యాప్ ఎక్స్చేంజ్. యాప్ ఎక్స్చేంజ్కి వెళ్తుంది. స్టూడెంట్స్ నవీన్ 1. ఇక్కడ చూడండి, స్టూడెంట్ నవీన్ 1 అనే స్టూడెంట్కి వచ్చాను. హాల్ టికెట్ నెంబర్ HT ఇలా వచ్చేసిందండి, చూడండి. అలాగే స్టూడెంట్స్లో
నవీన్ తీసుకున్నాను. నవీన్కి హాల్ టికెట్ నెంబర్ HTFB00. ఓకే. సో లైట్నింగ్లో కొన్ని రికార్డ్స్ మీకు రిఫ్లెక్ట్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. మీరు దాని గురించి వరీ అవ్వద్దండి. ఓకేనా, నేను ఇచ్చాను ఆల్రెడీ, నాకు ఈ రికార్డ్ ఎందుకు రావట్లేదు అని అంటే అది కొంత టైం, లైక్ రీఫ్రెషింగ్ టైం కొంచెం తీసుకుంటుంది. సో దానివల్ల కొంచెం ఇక్కడ ఏవైతే బ్యాక్ ఎండ్లో మీరు ఎప్పుడు సెలెక్ట్ ఐడి నేమ్ హాల్ టికెట్ నెంబర్ ఫ్రమ్ స్టూడెంట్, జస్ట్ సింపుల్ క్వరీ అండి. స్టూడెంట్ ఆబ్జెక్ట్ నుంచి నేను ఐడి నేమ్ హాల్ టికెట్ నెంబర్ కావాలి అనుకుంటాను. ఆ ఫీల్డ్స్ వచ్చే ఇది డేటా. సో ఇప్పుడు నేను టెస్ట్ 100 అనే దానికి ఏ రికార్డు లేదండి. సో ఇక్కడ కూడా మీకు టెస్ట్ 100 అంటే కొన్ని రీసెంట్గా ఓపెన్ చేసిన రికార్డ్స్ ఉంటాయి చూడండి, హాల్ టికెట్ నెంబర్ ఎంటీ ఉంది. ఓకే, ఇది క్లాసిక్ మోడ్. క్లాసిక్ మోడ్లో ఏంటంటే మనకి చేంజెస్ అనేవి కొంచెం త్వరగా రిఫ్లెక్ట్ అవుతాయి కంపేర్ టు లైట్నింగ్ తోటి. సో అందుకని నేను క్లాసిక్కి స్విచ్ అయ్యాను. మీరు కూడా చేంజెస్ కావాలి అనుకున్నప్పుడు మీరు రిఫ్రెష్ చేసినా కనిపించట్లేదు అంటే క్లాసిక్కి స్విచ్ అయ్యి చూడండి, వెంటనే మీకు చేంజెస్ రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఇది స్టూడెంట్ అయిపోయింది. స్టూడెంట్లో నేను ఇంకొక 2 ఫీల్డ్స్ క్రియేట్ చేస్తున్నానండి, ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేయడం కోసము. ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్, న్యూ ఫీల్డ్ ఏం తీసుకుంటున్నానంటే నేను కరెన్సీ తీసుకుంటున్నాను. కరెన్సీ టైపు న్యూ ఫీల్డ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఫీల్డ్ లేబుల్ వచ్చేసి టోటల్ ట్యూషన్ ఫీ. టోటల్ ట్యూషన్ ఫీ అనే ఫీల్డ్ లెంత్ వచ్చేసి 5 క్యారెక్టర్స్. ఓకే, టోటల్ ట్యూషన్ ఫీ. నెక్స్ట్ మనం ఈరోజు ఒక సింపుల్ ఫార్ములా ఫీల్డ్ రాస్తున్నాము, రేపు లేదా ఎల్లుండి కొంచెం కాంప్లెక్స్, టుమారో డే ఆఫ్టర్ టుమారో. సేవ్. తర్వాత మళ్ళా నేను ఇంకొక ఫీల్డ్ టోటల్ ట్యూషన్ ఫీ అనేది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ కరెన్సీ. నెక్స్ట్ టోటల్, తర్వాత పెయిడ్ ట్యూషన్ ఫీ అని తీసుకున్నాను. ఇది కూడా 5 క్యారెక్టర్స్. నెక్స్ట్ విజిబుల్ టు ఆల్ ప్రొఫైల్స్. నెక్స్ట్ సేవ్. సో ఇప్పుడు నేనేం క్రియేట్ చేశానంటే చూడండి, టోటల్ ట్యూషన్ ఫీ, పెయిడ్ ట్యూషన్ ఫీ. సో ఇప్పుడు టోటల్ మైనస్ పెయిడ్ చేసేస్తే మనకి డ్యూ అమౌంట్ అనేది ఎంత ఉంటుందో అది వస్తుంది. సో దానికోసం నేను ఒక న్యూ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నా. న్యూ ఫీల్డ్ వచ్చేసి ఫార్ములా ఫీల్డ్. నెక్స్ట్ ఫీల్డ్ లేబుల్ డ్యూ అమౌంట్. తర్వాత కరెన్సీ టైప్ నేను తీసుకున్నది. ఓకే, ఫీల్డ్ చూడండి డ్యూ అమౌంట్ యాజ్ యూజువల్ మనం జనరల్గా చేసేదండి, డెసిమల్స్ 0 ఎక్స్ట్రా అక్కర్లేదు. నెక్స్ట్ ఇక్కడ నేను డ్యూ అమౌంట్ రావాలంటే జనరల్ క్యాలిక్యులేషన్ అండి. మనము యూనివర్సిటీ ఫీజు 1000 ఉంది, నేను 550 పే చేశాను. సో రిమైనింగ్ నాకు కావాల్సింది ఎంత అంటే టోటల్ పేమెంట్ మైనస్ పెయిడ్ పేమెంట్. ఓకే, టోటల్ పేమెంట్ మైనస్ పెయిడ్ పేమెంట్ చేసేస్తే నాకు కావాల్సిన డ్యూ అమౌంట్ వస్తుంది. సో దాన్ని మనం డైరెక్ట్గా రాయకుండా ఇక్కడ ఓకే అండి, ఫీల్డ్స్ టోటల్ ట్యూషన్ ఫీ, ఆపరేటర్స్ రైట్ సైడ్లో సబ్స్ట్రాక్ట్, ఫీల్డ్స్ వచ్చేసి పెయిడ్ ట్యూషన్ ఫీ. ఓకే అండి, టోటల్ ట్యూషన్ ఫీ మైనస్ పెయిడ్ ట్యూషన్ ఫీ, ఈ రెండు తీసుకుంటే మనకు డ్యూ అమౌంట్ వస్తుంది. సో ఇవన్నీ సిస్టమ్ మనకి ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్ క్యాలిక్యులేట్ చేస్తుంది. తర్వాత కింద చెక్ సింటాక్స్ కొట్టండి, ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయంటే వచ్చేస్తుంది. నో సింటాక్స్ ఎర్రర్, ఎందుకంటే ఇది సింపుల్ ఫీల్డ్ అండి, టోటల్ ట్యూషన్ ఫీ మైనస్ పెయిడ్ ట్యూషన్ ఫీ. తర్వాత నెక్స్ట్ విజిబుల్ టు ఆల్ ప్రొఫైల్స్. నెక్స్ట్ సేవ్. సో ఇప్పుడు నేను స్టూడెంట్ ఆబ్జెక్ట్ వెళ్తున్నాను, న్యూ
ఇంకా ఫీల్డ్స్ ఇక్కడ ఫెచ్ అవ్వలేదని చూడండి, టోటల్ ట్యూషన్ ఫీ అనేవి. సో ఇంకొకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. న్యూ. సో మీకు ఇక్కడ అట్లీస్ట్ హాల్ టికెట్ నెంబర్ అనే ఫీల్డ్, ఓన్లీ అట్లీస్ట్ ఫీల్డ్ కనిపిస్తుంది, చూసారు కదా. నేను క్లాసిక్లోకి వెళ్తున్నానండి. క్లాసిక్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుద్దండి. క్లాసిక్ యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్కి లైట్నింగ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నేను క్లాసిక్లోకి ఎందుకు వెళ్తున్నా అంటే మనం ఈ డీటెయిల్స్ ఫెచ్ అవ్వటం కోసం. సో స్టూడెంట్స్ తీసుకున్నాను, ఓకే. తర్వాత న్యూ తీసుకుంటున్నాను. ఇక్కడ న్యూ, ఇక్కడ చూడండి టోటల్ ట్యూషన్ ఫీ, పెయిడ్ ట్యూషన్ ఫీ, ఈ రెండు వచ్చాయి. కానీ డ్యూ అమౌంట్ అనేది మనకి ఇక్కడ కనిపించట్లేదు, చూసారా. డ్యూ అమౌంట్ అనేది అసలు కనిపించదు. సో నవీన్ టూ అని తీసుకున్నాను. సో కంట్రీ ఇండియా తీసుకున్నా, స్టేట్ వచ్చేసి టీఎస్ తీసుకున్నాను. ట్యూషన్ ఫీ వచ్చేసి 50,000 ఇచ్చాను. పెయిడ్ అమౌంట్ 38,000 ఇచ్చాను. డిపార్ట్మెంట్ సర్వే సేవ్ చేస్తున్నా. 50, 38 రికార్డ్ సేవ్ చేసిన తర్వాత డ్యూ అమౌంట్ చూసారండి, ఆటోమేటిక్ సిస్టమ్ బిల్డ్ చేస్తుంది. అలాగే సైడ్ చూసారా లాక్ సింబల్. సో ఈ రికార్డ్ని మనం ఎడిట్ చేయలేము, ఓకే. ఇక్కడ చూడండి ఇది పెన్సిల్ ఐకాన్, ఇది పెన్సిల్ ఐకాన్. సో వీటిని మనం ఎడిట్ చేయొచ్చు. ఏవైతే రైట్ సైడ్ ఉంటాయి మామూలుగా మీకు ఏమి కనిపించవండి, ఓకేనా. సిస్టంలో ఇది ఇంకో గుర్తు పెట్టుకోండి. ఇలా ఉన్నప్పుడు మనకి రికార్డ్స్ ఏమి కనిపించవు. మీరు జస్ట్ ఆ రికార్డ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే పెన్సిల్ ఐకాన్ ఉంటుంది, ఓకే. సో దానిపైన డబుల్ క్లిక్ ఇచ్చేసి మీరు రికార్డ్ ఎడిట్ చేయొచ్చు. నార్మల్గా మీరు ఒక రికార్డ్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఏమి కనిపించవు. ఎలా ఎడిట్ చేయాలి అన్న అయోమయం మనకు రావచ్చు, సో కన్ఫ్యూజన్. సో ఇట్లా ఎవ్రీ రికార్డ్ ఆపోజిట్లో మనకు పెన్సిల్ ఉంటుంది. ఇక్కడ పెన్సిల్ లేదు అన్నారు అంటే తర్వాత ఈవెన్ ఎక్కడ చూడండి హాల్ టికెట్ నెంబర్ ఇప్పుడు 002 వచ్చింది. సో ఈవెన్ ఇక్కడ మీరు ఈ ఏదైతే రికార్డ్ ఉందో ఈ రికార్డ్ని మనం ఎడిట్ చేసే రైట్స్ మనకు ఉండవు. సో హాల్ టికెట్ నెంబర్ ఒక ఫీల్డ్ ఈరోజు మనం క్రియేట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ తర్వాత డ్యూ అమౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసాము. ఇవి రెండు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫీల్డ్ ట్రై చేద్దాం ఈరోజు, ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్. ఇంతకంటే ముందు బ్యాంక్ అని ఇచ్చాం కదండి. సో బ్యాంక్లో ఒక రికార్డ్ ఫస్ట్ క్రియేట్ చేద్దాము. బ్యాంక్లో నేను ఒక రికార్డ్ క్రియేట్ చేస్తున్నాను. మనందరికీ ఎస్ బ్యాంక్ తెలుసు కదండి. సో నేను నో బ్యాంక్ అని ఒక రికార్డ్ క్రియేట్ చేస్తున్నా. సేవ్ నో బ్యాంక్. తర్వాత ఇంకొక రికార్డు ఎస్ఐబి బ్యాంక్ అని ఒకటి క్రియేట్ చేశాను. జస్ట్ 2 రికార్డ్స్ క్రియేట్ చేశాను, నో బ్యాంక్, ఎస్ఐబి. ఇప్పుడు నేను స్టూడెంట్ ఆబ్జెక్ట్కి వెళ్తున్నాను. స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఈ స్టూడెంట్కి ఒక బ్యాంక్ అకౌంట్ అనేది కావాలి అనుకుంటున్నానండి, ఓకేనా. స్టూడెంట్కి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అని ఒక ఫీల్డ్ ఇచ్చేసి ఏ బ్యాంక్ అనేది నాకు డేటా ఫెచ్ చేయాలనుకుంటున్నాను, ఓకే అండి. అంటే ఇక్కడ జస్ట్ లైక్ ఇలా ఇప్పుడు డిపార్ట్మెంట్ బదులు నాకు ఇక్కడ బ్యాంక్ అని రావాలి. ఆ బ్యాంక్ పైన నేను టిక్ చేస్తే ఇక్కడ నాకు ఏవైతే బ్యాంకులు అవైలబుల్ ఉన్నాయో అవన్నీ రావాలి. ఎక్కడి నుంచి రావాలి, ఇది స్టూడెంట్ ఆబ్జెక్ట్, ఇది బ్యాంక్ ఆబ్జెక్ట్. సో స్టూడెంట్ ఆబ్జెక్ట్కి బ్యాంక్ ఆబ్జెక్ట్కి నేను ఒక రిలేషన్ ఫామ్ చేయాలనుకుంటున్నాను. స్టూడెంట్ ఆబ్జెక్ట్లో నుంచి నేను ఒక న్యూ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ స్టూడెంట్కి బ్యాంక్ అనేది కూడా నేను బ్యాంక్ నేమ్ అనేది సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నాను. బేసిక్గా ఇందులో మీరు ఒక ఫీల్డ్ క్రియేట్ చేయొచ్చు. నాకు అలా కాకుండా నేను బ్యాంక్ అనే ఆబ్జెక్ట్ రిలేషన్ ఫామ్ చేసేది ఎలాగో మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ఆబ్జెక్ట్ మేనేజర్, స్టూడెంట్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్, న్యూ. ఇక్కడ లుక్అప్ అని ఉంది చూసారండి. ఇక్కడ చూడండి, క్రియేట్ ఏ రిలేషన్షిప్ దట్ లింక్స్ దిస్ ఆబ్జెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్.
క్రియేట్ ఏ రిలేషన్షిప్ దట్ లింక్స్ దిస్ ఆబ్జెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్. సో నేను లుక్అప్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ రిలేటెడ్ టు, ఏ ఆబ్జెక్ట్కి ఇది రిలేటెడ్, మనం రిలేట్ చేస్తున్నాం దేనికి, మనం ఒక ఆబ్జెక్ట్ని ఇంకొక ఆబ్జెక్ట్ రిలేట్ చేస్తున్నాం. సో నేను బ్యాంక్ అనే ఆబ్జెక్ట్ లింక్ చేస్తున్నా, బ్యాంక్. నెక్స్ట్ సో ఫీల్డ్ లేబుల్, మనం తీసుకుంది బ్యాంక్ అకౌంట్ లింక్ చేసాము, లేబుల్ నేమ్ ఇస్తున్నాం బ్యాంక్ అకౌంట్. చైల్డ్ రిలేషన్షిప్ నేమ్ స్టూడెంట్, చైల్డ్ స్టూడెంట్ అవుతుంది. 1 సెకండ్, చైల్డ్ స్టూడెంట్ అయిందంటే రిలేటెడ్ టు ద, ఓకే. నెక్స్ట్ విజిబుల్ టు ఆల్. నెక్స్ట్ సేవ్. సో మనం ఏం చేసాం, స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఒక ఫీల్డ్ క్రియేట్ చేసాము, అది వచ్చేసి లుక్అప్ టైపు బ్యాంక్ అకౌంట్ అనే ఆబ్జెక్ట్కి లింక్ చేసాం. సో నేను న్యూ రిఫ్రెష్, స్టూడెంట్, ఇంకా జస్ట్ 2 minutes or 3 minutes అండి, సెషన్ క్లోజ్ చేద్దాము. ఇక్కడ నాకు ఇంకా డేటా ఫెచ్ అవ్వలేదు. సో స్విచ్ టు ద క్లాసిక్. స్టూడెంట్స్, న్యూ రికార్డ్. ఇక్కడ చూసారా బ్యాంక్ అకౌంట్ అనే ఆబ్జెక్ట్ మనకు ఫెచ్ అయిందండి. నేను ఇక్కడ చూజ్ చేస్తే మనకు ప్రెజెంట్ నో బ్యాంకు, ఎస్ఐబి బ్యాంకు మాత్రమే రికార్డ్స్ వచ్చాయి. నో బ్యాంక్, ఎస్ఐబి బ్యాంక్. ఈ నో బ్యాంక్, ఎస్ఐబి బ్యాంక్ అనేది మనం జస్ట్ నో క్రియేట్ చేసిన రికార్డ్స్. సో నేను ఇప్పుడు కొత్త స్టూడెంట్ క్రియేట్ చేస్తున్నా, సురేష్ అని తీసుకుంటున్నాను. ఓకే. సో కంట్రీ ఇండియా, స్టేట్ వచ్చేసి ఇవి ఇవ్వకపోయినా నో ప్రాబ్లం, ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ కాదు. ఇక్కడ ఏదైతే ఈ మార్క్ ఉందో, ఈ రెడ్ మార్క్ ఉన్నవి మాత్రం మ్యాండేటరీ ఫీల్డ్స్. ట్యూషన్ ఫీ కూడా మ్యాండేటరీ కాదు, పెయిడ్ కూడా మ్యాండేటరీ కాదు. బ్యాంక్ అకౌంట్ వచ్చేసి నేను, ఓకే, ఇక్కడ జస్ట్ ఎస్ఐబి బ్యాంక్ అని తీసుకున్నాను. డిపార్ట్మెంట్ మెకానికల్ సేవ్ చేశాను. సో ఇప్పుడు చూడండి, సురేష్ అనే రికార్డ్ క్రియేట్ అయింది. అతనికి ఎస్ఐబి బ్యాంక్ అనేది ఒక బ్యాంక్ అకౌంట్. సో దీనికి సంబంధించి మళ్ళీ మనం ఎస్ఐబి బ్యాంక్ పైన టిక్ చేసామనుకోండి, ఆ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఓకే అండి. ఆ ఎస్ఐబి బ్యాంక్ అనే డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రెజెంట్ మనకి ఏం లేవు, ఓన్లీ బ్యాంక్ నేమ్ మాత్రమే ఇచ్చాం కాబట్టి ఒక బ్యాంక్ నేమ్ మాత్రమే ఓపెన్ అయింది. సో ఒకవేళ ఇక్కడ మనం జస్ట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాం అనుకోండి, లైక్ అకౌంట్ నెంబరు, బ్రాంచ్ నేమ్, లొకేషన్, టైప్ ఆఫ్ అకౌంట్, అవన్నీ. సో అప్పుడు మనకు ఫర్దర్గా ఇక్కడ ఫీల్డ్స్ రిమైనింగ్ అన్నీ వచ్చేస్తాయి. సో మీరు ఈరోజు క్లాస్ వర్క్ చేయాల్సింది ఏంటంటే ఒక ఫీల్డ్స్ క్రియేట్ చేయండి.